బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ను శాసించే గొంతు ఎవరిదో తెలుసా? నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో స్టార్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో మెల్లగా పికప్ అవుతోంది. యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ లేని ఎపిసోడ్స్ నిస్సారంగా సాగినట్లు అనిపిస్తే నిన్న మొన్న అమాంతం స్పీడ్ పెంచేశాడు తారక్. ఇక ముందు ముందు ఇది మరింత ఆసక్తిగా మారుతుంది అనే అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ వల్లే షో డల్గా ఉంది అన్న విమర్శల నేపథ్యంలో కాస్త మసాలా డోస్ పెంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. షోలో వీరందరితో పాటు మరొక ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే అందరికీ ఆర్డర్స్ పాస్ చేస్తున్న బిగ్ బాస్ వాయిస్ది. అది ఎన్టీఆర్ది కాదు. అవసరమైన టైంలో ఆర్డర్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళను కంట్రోల్ చేస్తున్న గొంతు ఎవరిదా అని అందరికీ సస్పెన్స్గా ఉంది. హిందీ బిగ్ బాస్ షోలో అలా వాయిస్ ఓవర్ ఇచ్చింది అతుల్ కపూర్. ప్రముఖ ఆర్టిస్టు, డబ్బింగ్ స్పెషలిస్టు అయిన అతుల్ కపూర్ 2002 నుంచి ఇదే రంగంలో ఉన్నాడు. కానీ తెలుగు షోకు మాత్రం ఎవరు గొంతు ఇచ్చారా అని ఇప్పటి వరకు సస్పెన్స్గా ఉంది. ఇప్పుడు దానికి తెరబడింది. తెలుగు బిగ్ బాస్కి గొంతు అరువి ఇచ్చింది రాధాకృష్ణ అని తెలిసింది. ఇతను ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్లో డబ్బింగ్ చెప్పే ఇతగాడు మంచి డిమాండ్లో ఉన్నాడు. రాధాకృష్ణతో పాటు శంకర్ కూడా డబ్బింగ్ విషయంలో హెల్ప్ చేస్తున్నట్లు టాక్. శంకర్ మా టీవీలో వచ్చిన సిఐడి సీరియల్కు డబ్బింగ్ చెప్పేవాడు. సినిమాల ద్వారా కూడా ఇతను అందరికీ పరిచయమే. రాధాకృష్ణ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో, విలన్లకు డబ్బింగ్ చెప్పడం ద్వారా బాగా పాపులర్. ఇద్దరూ కలిసి బిగ్ బాస్ షోలో తెర వెనుక గొంతును అరివించారు. మొత్తానికి షోలో అందరినీ ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ గొంతు ఎవరిదో అన్న సస్పెన్స్ దాదాపు వీడిపోయినట్లే. కానీ ఇది అఫీషియల్ న్యూస్ కాదు, ఇన్నర్ సోర్సెస్ ద్వారా తెలుసుకున్నది మాత్రమే.